శివలింగ దర్శనం చెయ్యాలంటే నందీశ్వరుడి దగ్గరికి వచ్చి కుడి చెయ్యి ఆ రెండు వేళ్ళు ఆయన కొమ్ముల మీద పెట్టి వెనకాతల ఎడం చేత్తో ఆయన వృషణాన్ని పట్టుకుని ఒక్కసారి ఇలా నొక్కితే ఆయన ఊపిరి అని ఆగుతుంది. ఆగినప్పుడు ఆ ఊయల ఆగి శివదర్శనం అవుతుంది. వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరో యాతి కైలాసే శివసన్నిధిం అని శైవాగమం. ఇప్పుడు నంది మీద పెట్టారనుకోండి, అది కింద పడుతుంది. వెళ్ళి దర్శనం చేద్దాం అనుకున్నవాడు అది తొక్కాడు అనుకోండి, గత జన్మల పుణ్యం పోతుంది. పుష్పదంతోపాఖ్యానం అదే. కాబట్టి నంది మీద కాదు పెట్టవలసింది, చండీశ్వర స్థానం దగ్గర నిర్మాల్యం విసర్జించాలి. అందుకే శివలింగం మీద నిర్మాల్యం తీసేటప్పుడు ఉత్తరాభిముఖంగా తీస్తారు, ఎందుకంటే చండీశ్వర స్థానం ఉంది కాబట్టి ఉత్తరాన. అథవా శివాలయంలో ప్రసాదాన్ని నిస్సందేహంగా తీసుకువెళ్ళవచ్చు, తీసుకువెళ్ళాలి కూడా. చండీశ్వరుడికి తీసుకెళ్ళి చూపించి తీసుకెళ్ళాలి.